హాయ్ అండి, వెల్కమ్ టు సన్విత గార్డెన్. ఇదిగోనండి, నేను ఈ సంవత్సరం అండి పసుపు ఇంట్లోనే ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. ఇది నా గార్డెన్లో పండిందండి పసుపు ఈ సంవత్సరం. అయితే నేను ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నాను స్టవ్ మీద. అందులో నీళ్లు మసులుతుంటే ఈ పసుపు కొమ్ములు వేసేసానండి. వేసేసి ఉడకబెట్టానండి. ఇది 100కండి 40% ఉడకాలి, 60% ఉడకకూడదండి. ఎక్కువ ఉడికిపోతే అస్సలు బాగోదండి. అందుకని కొంచెం 10 నిమిషాలు ఉడికిన తర్వాత అందులోంచి అండి కొమ్ములు తీసేసండి, వేడి వేడి తీసేసండి, సన్నీటిలో వేసేసుకోవాలన్నమాట. అప్పుడు చల్లారిపోతాయండి. ఎక్కువ ఉడికితే బాగోదు, గుర్తుపెట్టుకోండి. ఇలాగ నేను 2 సార్లు ఉడకపెట్టుకున్నాను అనమాట. చాలా ఈజీ అండి పసుపు అయితే మనం తయారు చేసుకుంటాం ఇంట్లోని. నేను ఎలాగా అనుకున్నాను. తర్వాత నేను చూసండి, ఇదిగో ఇప్పుడు ఇలా ఫస్ట్ టైం ఇలా చేశాను అనమాట. ఇలా అయిన తర్వాత అండి మేడ మీద శుభ్రంగా ఇవి బాగా ఎరగండి పెట్టేయాలండి. ఆరిపోయిన తర్వాత, ఎండిపోయిన తర్వాత అండి మనం మిల్లు పట్టించేసుకోవాలన్నమాట. ఇంట్లోనే చక్కనైన పసుపు, ఆర్గానిక్గా ఏ మందులు కొట్టలేని పసుపు అండి నేను తయారు చేసుకున్నాను అనమాట. మరి మిల్లు పట్టాక చూపిస్తానండి, సరేనా? బాయ్ అండి.